Welcome to Sandayan YouTube channel. Today's vlog is vegetable mutton curry. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటాను నేను ఎప్పుడు. ఈరోజు అయితే మటన్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది. నేనైతే అలా కొన్ని అంటే వెజిటబుల్ వేసి చేస్తున్నాను. ఎప్పటికీ ఒకేలాగా రెగ్యులర్గా చేయకుండా కొన్ని కూరగాయలు కూడా వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మనం అన్నంలో తిన్నా కానీ చపాతీలో తిన్నా కానీ బాగుంటుంది. అలా చేసి చూపిస్తా, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నా. చేసి చూపిస్తా పదండి ఫ్రెండ్స్. అందరు నుమాయిస్కి వెళ్ళారా ఫ్రెండ్స్? నుమాయిస్కి వెళ్ళిన వీడియో పెట్టాను నేను. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? బాగుంటే నాకు కమెంట్ చేయండి. నేను వీడియోస్ పెట్టినాయని ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చినట్టే కంపల్సరీ కామెంట్ చేయండి. షాపింగ్ వీడియోలు కానీ, వంటల వీడియోలు కానీ, నేను అంటే గుళ్ళ ఇంతవరకు పెట్టలేదు, అవి కూడా పెడతానండి. ఇప్పుడే ఇంకా ఏ వీడియోస్ కావాలనో చెప్పండి, నేను కంపల్సరీ అవి చేసి చూపిస్తాను. మీకు ఎలాంటి వంటలు కావాలనో కూడా చెప్తాను, నేను అవి కూడా చేసి చూపిస్తా. చేస్తా అవి కూడా చేస్తా. ఒకసారి చైనీస్ స్టైల్ అవి కూడా చేసి చూపిస్తా. నూడిల్స్ కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, అవి కూడా చేసి చూపిస్తా ఫ్రెండ్స్. మీరు చెప్తే, మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని వెజిటేబుల్ ఇస్తానని. అవి ఏంటివి కదండి, ఆలుగడ్డలు. ఒక పెద్ద సైజు ఆలుగడ్డ, ఇది ఒకటే ఆలుగడ్డ, ఇన్ని ముక్కలు వచ్చాయి. మన చిన్న సైజు ఆలుగడ్డలు అయితే 2 తీసుకోండి మీరు. ఒక ఆనియను, ఉల్లిగడ్డ ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఒకటే టమాటా, పుల్లగా అవుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే ఒకటే టమాటా, పెద్ద సైజు టమాటా వేసుకున్నా. కొత్తిమీర, గల్లుప్పు, మటను, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ జాపత్రి, ఇది మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, మిరియాలు. దీనికి టేస్ట్, మటన్కి ఎప్పుడైనా టేస్ట్ రావాలంటే ఒకటి చెప్తా ఫ్రెండ్స్, టిప్ ఏంటిదంటే జాజికాయ. ఎప్పుడైనా మటన్లో జాజికాయ వేసి చూడండి, దంచి వేయండి, బస్ సూపర్గా ఉంటుంది. మనం ఏమి వేయకున్నా కానీ, మటన్ సింపుల్గా వండినా కానీ ఉల్లిగడ్డలు వేసి, మనం ఈ ఉల్లిగడ్డలు అంటే టమాటాలు, ఆలుగడ్డలు వేయకున్నా కానీ, మనం ఓన్లీ ఉల్లిగడ్డ కోసం మటన్ వండుకున్నా కానీ దీంట్లో మాత్రం జాజికాయ వేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే జాజికాయ వేసి చూపిస్తా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించుకున్నాం. నేనైతే కుక్కర్లో వేసేస్తున్నా. చూడండి, ఒక 4 చెంచాలు ఆయిల్ వేసా. మనమైతే ఇప్పుడు జాజికాయ దంచుకుందాం. ఇప్పుడు ఇవేమీ దంచాల్సిన అవసరం లేదు, జాజికాయ మాత్రం ఒకటి దంచుకోవాలి అంతే. కొంచెం చాలండి, మనం కూర ఎంత ఉండాలో అంత పట్టి మనం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మనం కేజీ మటన్ అయితే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ జాజికాయ వేసుకోవద్దు. దీని ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఆయిల్ వేడెక్కింది. నేనైతే గరం మసాలా వేసేస్తున్నా. ఉల్లిగడ్డలు, ఎప్పుడైనా ఉల్లిగడ్డలు మనకు ఫ్రై కావాలి, మంచిగా ఫ్రై అయితేనే ఈ నాన్ వెజ్ అనేది మంచిగా టేస్ట్ ఉంటాయి. బాగా పచ్చిగా వేయిస్తే బాగుండదు కూర. ఎప్పుడైనా మంచిగా రెడ్గా వేగిపోవాలి ఉల్లిగడ్డలు. చూడు, ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయండి ఇవి. ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
ఇదైతే మంచి ఆలుగడ్డ కుర్మా అంటారు కదా, ఇది మటన్ కుర్మా. చాలా బాగుంటుంది ఆలుగడ్డ వేస్తే మటన్లో. పెద్ద మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదైతే చెంచాన్నర ఉంటుందండి, నేను ఎక్కువ వేస్తున్నా. పసుపు ఇది ఒక చెంచే. చూపించిన పసుపు వేసింది. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కూరల్లో అల్లం ఎప్పుడైనా అప్పుడప్పుడు దంచి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే అందుకే దంచి పెట్టాను నేను మటన్ కోసమే. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆలుగడ్డలు మనం మటన్ వేసేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను. మటన్ వేసినాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే మటన్ నుంచి వాటర్ వచ్చి మంచి ఉప్పు పట్టుకుంటుంది మటన్కి. గల్లుప్పు తగినంత గల్లుప్పు మీరు ఉప్పు వేసుకోండి. నేను తగినంత వేస్తున్నా మటన్కి. మాకు రుచికి తగ్గట్టు మేము ఎంత తింటామో అంత, మీరు ఎంత తింటారో మీరు అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి వాటర్ మంచిగా బయటకు వచ్చి మంచిగా ముక్కకు అన్నది ఉప్పు పట్టుకుంటుంది. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికినిద్దామండి దీన్ని. మూత పెట్టేసుకుందాం. చూపిద్దరు చూడండి ఎంత మంచిగా వాటర్ బయటకు వచ్చేసినాయో. పెడతాం మనం టమాటా ముక్కలు, కారం 2 చెంచాల కారం. ఇది మీకు తగినంత మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 చెంచాలు వేస్తున్నా. నేను కుక్కర్ మూత పెట్టేస్తా కాబట్టి అన్నీ వేసేస్తున్నా ఫ్రెండ్స్. మీరు గిన్నెలో చేసుకోవాలంటే కూడా గిన్నెలో చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా. కుక్కర్లో వేసేసుకుంటే అయితే 5 విజిల్ 6 విజిల్ అయితే ఉడికిపోతుంది. చూడండి కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, ఇది గరం మసాలా, అన్నీ వేసాం కదా. లాస్ట్కు జాజికాయ అండి దంచాను నేను. సూపర్ టేస్ట్ ఉంటుంది జాజికాయ వేస్తే. వేస్తా. మా పాప అయితే శుక్రవారం కాబట్టి తినదు. దానికైతే ఎంత కోపం వస్తుందో. వీళ్ళు ఎప్పుడు శుక్రవారం మటన్ తెచ్చుకుంటారని, కానీ చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అందుకే నేను మటన్ తెచ్చి వండాను ఈరోజు. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మేము నాన్ వెజ్ ఉండక. తెచ్చుకోవచ్చు కదా, రేపు తెచ్చుకోవచ్చులే. కానీ అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. చూడండి వాటర్ వేస్తున్నా. మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసేసుకోండి వాటరు. చూడండి మీకు ఎంత గ్రేవీ కావాలంటే చిక్కన పలసాన మీకు నచ్చినట్టు పోసేసుకోండి వాటరు. నేనైతే అన్నంలోకి కాబట్టి దీంతో అయితే 1.5 పోస్తానండి చెమ్ముతోటి. అంటే గ్లాస్తో చెప్తాను మీకు కొలత. ఒక 3 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. 1/2 కేజీ మటన్కి. మన వాటర్ కూడా ఎంత కావాలంటే అంత, మనం చిక్కగా పలసాన అని ఉంటుంది కదా, కొంతమంది పలసా తింటారు, కొంతమంది చిక్కగా కదా. నేను అందుకే 3 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడైతే మనమైతే లిడ్ పెట్టేసుకుందాం కుక్కర్ది మూత. ఒక్క 5, 6, 6 విజిల్ రావాలి ఫ్రెండ్స్ కంపల్సరీ.
6 విజిల్స్ వచ్చేసాయి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. టేస్ట్ ఎలా ఉందో ఇది విజిల్ మొత్తం ఆవిరి వెళ్ళిపోయాక తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది కదా, చూడు ఇందుగా. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది మటను వెజిటేబుల్ కూర. ఇంత కలర్గా ఉందో చూడండి, ఎంత బాగుందో. బా పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉంది. ఇప్పుడు నేను ముక్కలు తిని చెప్తా. సూపర్ ఉడికిపోయినాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదా జాజికాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని. సూపర్గా ఉంది పులుసు అయితే. గ్రేవీ అయితే బాగా టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది. బాయ్, అంతవరకు బాయ్.